వెల్కమ్ టు రోహిత్ అనాలిసిస్ క్లాసెస్ స్టూడెంట్స్. ఐ హోప్ మీ అందరూ ఎగ్జామ్ చాలా బాగా రాశారని నేను అనుకుంటున్నాను. సో మీరు రాసిన ఆన్సర్స్కి ఇన్ యువర్ ఎగ్జామినేషన్లో సో మీరు రీచెకింగ్ అని రీవెరిఫై చేసుకునే టైంలలో సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు మీ అందరికీ 3 సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కీస్ నేను కవర్ చేయబోతున్నాను. సో కరెంట్ అఫైర్స్, గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్. సో స్టూడెంట్స్, నా పేరు మహేష్. I am going to say important keys under the Group 1 examination. Students, let us first question చూద్దాం. Arrange the following BMITC Secretary General in chronological order. తెలుగు మీడియం వాళ్ళకి ఈ క్రింది BITMC సెక్రటరీ జనరల్లను కనుగూత సంఖ్యలో అమర్చుము. మీన్స్ ఏంటంటే అసెండింగ్ ఆర్డర్, ఫస్ట్ నుంచి లాస్ట్. అంటే 1, 2, 3, 4 ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, సెకండ్ ప్రెసిడెంట్ ఎవరు, థర్డ్ ప్రెసిడెంట్ ఎవరు, అలా ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరు, సెకండ్ జనరల్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు. సో ఫస్ట్లీ ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే మీకు తెలియాల్సింది ఏంటిది, బిఎంఐటిసి అంటే ఏంటిది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లుక్ ఈస్ట్ పాలసీలో ఇండియా లుక్ వెస్ట్ కంటే లుక్ ఈస్ట్ పాలసీని చాలా ఫేవర్ చేస్తుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ రీజన్స్ దానికి. సో BIMSCTC ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మల్టీలాటరల్ ఫోరం ఫర్ ఇండియా. సో ఈ క్వశ్చన్ మీకు ఇది సబ్జెక్ట్ తెలియాలి. ఫస్ట్లీ సబ్జెక్ట్ ఏంటిది, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లుక్ ఈస్ట్ ఏషియా పాలసీలో వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. సో ఫస్ట్లీ వాళ్ళు అడిగిందంటే సెక్రటరీ జనరల్. సో యువర్ ఆప్షన్ ఈస్ ABCD. సో ఇన్ దిస్ క్వశ్చన్ సెక్రటరీ జనరల్స్ గుర్తుపెట్టుకోవడం అనేది వెరీ లెబోరియస్ టాస్క్. దీంట్లో ఏంటిదంటే మీరు ఎప్పుడైనా కూడా సెక్రటరీ జనరల్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ ద ఫ్యూచర్ ఎగ్జామ్స్కి కూడా నేను చెప్తున్నాను ఏంటిదంటే యాజ్ బీయింగ్ అ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, మీరు ఫ్యూచర్ ఎగ్జామ్స్లలో కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్ని ఎప్పుడు మీరు కరెంట్ అఫైర్స్తో జోడించుకొని చదివితే మీకు చాలా ఈజీగా అవుతుంది. సో రీసెంట్గా ఎవరు, సో సుమిత్ నకందుల అండ్ ఇంద్రమణి పాండే. సో రీసెంట్గా కంక్లూడ్ అయిన BITMC దాంట్లో చైర్మన్ ఎవరు, ఇండియా లాస్ట్ వర్. సో ఏంటిది, B ఈజ్ యువర్ ఆప్షన్. సో ఆబ్వియస్లీ ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఫ్రమ్ శ్రీలంక, సుమిత్ నగ్డాల. నెక్స్ట్ ఎవరు, ఫ్రమ్ ద వెస్ట్ బెంగాల్, ఫ్రమ్ ద బంగ్లాదేశ్. సో యువర్ ఆప్షన్ వచ్చేసి 2. దిస్ ఈస్ వెరీ డైరెక్ట్లీ క్వశ్చన్. ఈవెన్ దో ఇది ఓన్లీ చదివిన వాళ్ళే ఆన్సర్ చేయగలుగుతారు. ఈవెన్ చదివిన దాంట్లలో డెప్త్గా చదివిన వాళ్ళే ఆన్సర్ చేయగలుగుతారు. చూడడానికి క్వశ్చన్ ఈజీగా ఉన్నా ఇది క్వశ్చన్ కాదు, వెరీ ట్రికీ క్వశ్చన్. సో మీ ఆప్షన్ వచ్చేసి 2, రెండవ ఆప్షన్. సో మీ ఆప్షన్ వచ్చే తెలుగు మీడియం వాళ్ళకి 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కింది వ్యాఖ్యలలో ఏవి సరైనవి, ఐక్యరాజ్య సమితిలలో ఏవి సరైనవని క్వశ్చన్ అనమాట. ఐక్యరాజ్య సమితిలో 6 ముఖ్య అంగాలు కలవు. అంటే ఇట్ హ్యాస్ అ 6 ప్రిన్సిపల్ ఆర్గన్. ఎస్, ఐక్యరాజ్య సమితిలో 6 ముఖ్య అంగాలు కలవు. సో జనరల్ అసెంబ్లీ కంపోజ్డ్. సో స్వతంత్ర పదానిక సభ మొత్తం సభ్యత్వం అంటే ప్రతి ఒక్క దేశానికి ఒక్క ఓటు. సో జనరల్ అసెంబ్లీ కంపోజ్డ్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్. ఎవరైతే ఐక్యరాజ్య సమితిలో సభ్యులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క దేశానికి ఒక్క ఓటు లభిస్తుంది. సో అది కరెక్ట్, ఇది కూడా కరెక్ట్, ఇది కరెక్ట్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ బీయింగ్ ఏ ఆర్గన్ కాదు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐక్యరాజ్య సమితిలో లేదు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇది పరిధిలోనే లేదు, పరిధి అవతల ఉంది. సో మీ ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైన ఫంక్షన్ ఆఫ్ UN ఎకనామిక్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏంటిది, పాలసీ డిస్కస్ చేయడం, ఇది చేయడం. సో మీ ఆప్షన్స్లలో C లేని ఆప్షన్ మీరు ఎంచుకోవాలి. C ఉన్న ఆప్షన్ ఇది కాబట్టి మీరు ఎంచుకోవద్దు. అండ్ ఇది కరెక్ట్ కాదు, ఇది కూడా కరెక్ట్ కాదు. మీ ఆప్షన్ వచ్చేసి 4. సో తెలుగు మీడియం వాళ్ళకి మీ ఆప్షన్ వచ్చేసి 4. సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ UN ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏంటిదంటే ప్రపంచంలో జరుగుతున్న ముఖ్యమైన సోషల్ అంశాలను అవిటి ఎలా పరిగణమవుతున్నది, ఇంకా బెటర్ పాలసీస్కి ఎలా ఇవ్వాలి, ముఖ్యంగా లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలపింగ్ కంట్రీస్కి ఇవి పాలసీ వాళ్ళకి చేయనీకి వస్తుంది. ఎందుకంటే అక్కడ పొలిటీషియన్స్కి అంటూ అప్డేట్ లేని వాళ్ళకి, ఈవెన్ ఇండియా ఎవరైనా కూడా ఆ సర్వీస్లని మనం తీసుకోవచ్చు. సో దట్స్ హౌ దిస్ క్వశ్చన్ ఇస్, అలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి ఇది కరెక్ట్ ఆన్సర్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మార్క్డ్ బై బండుంగ్ కాన్ఫరెన్స్ ఇస్ అ డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఏదైనా ఈజియెస్ట్ క్వశ్చన్ అడిగారంటే ఇది డైరెక్ట్. ఎందుకంటే 1955లో
1955లో బ్యాండింగ్ కాన్ఫరెన్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా వరల్డ్ వార్ 2 తర్వాత 2 బ్లాకుల్లో ప్రపంచవ్యాప్తంగా 2 బ్లాకులు ఏర్పడింది. ఒకటేమో యుఎస్ఎస్ఆర్ బ్లాక్, ఒకటేమో యుఎస్ఏ బ్లాక్. ఇండియా 2 బ్లాక్ని మేము పోము అని చెప్పి సపరేట్గా థర్డ్ వరల్డ్ని క్రియేట్ చేసుకుంది. సో ఆ దాంట్లో ముఖ్యంగా ఇండియా ఫౌండింగ్ ఫాదర్, దాన్ని ఇండియాని రిప్రజెంట్ చేసింది జవహర్లాల్ నెహ్రూ. అదే బిగినింగ్ ఆఫ్ ద నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఒక ఇంటర్నేషనల్ పాలసీలో భారతదేశ ఇంటర్నేషనల్ పాలసీ రంగంలో ఇది ఒక మైల్ రాయి. సో అందుకోసమే ఈ క్వశ్చన్ వెరీ ఈజీగా, ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కన్సిడర్ ద స్టేట్మెంట్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్సెస్. బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్సెస్ అంటే ఏంటిది? ఫస్ట్లీ బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా సేమ్ లైక్ రెండో ప్రపంచం ముగిసిన తర్వాత ప్రపంచానికి మనకు కావాల్సింది స్టెబిలిటీ వచ్చేసింది. ఒక లా పరంగా మనం తెలుసుకున్నాం, ప్రతి ఒక్క కంట్రీ ఇంకో కంట్రీని దోచుకోవద్దు, ఇంకో కంట్రీ మీద వలసలు దాడి చేయొద్దు, ఎవరి రాష్ట్రం వాళ్ళదని చెప్పి ఐక్యరాజ్య సమితి సూత్రాలు అనుభవించుకున్న తర్వాత ఈ బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్సెస్ వాళ్ళు ఏంటిదంటే ఒక ఎకనామిక్ ఆర్డర్ ఉండాలి. ఒక ప్రపంచము ఒక ఐక్యత వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎకనామికల్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చే పాపులేషన్స్కి జాబ్స్ చేయడం కానీ, హెల్త్ పరంగా కానీ. సో ఈ బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్సెస్ వల్ల ఏంటిదంటే, సో ఇట్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? దిస్ ఈస్ ద కాన్ఫరెన్సెస్ హెల్డ్ ఇన్ న్యూ హాంప్షైర్. దిస్ ఈస్ కరెక్ట్. పోస్ట్ వార్ conferences paid for the international monetary, yes, this is true. Your option is both are true. This is directly static. ఇంటర్నేషనల్ అఫేర్స్ లో నామ్ అనేది ఎలా ఒక మైలురాయో బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్సెస్ అనేది కూడా మైలురాయి. ఇంటర్నేషనల్ అఫేర్స్ లో మనం ఎప్పుడైతే చదవాలి ఫ్యూచర్ ఎగ్జామ్స్ కి కూడా ఈ బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్సెస్ నామ్ ఇవి చదవకుండా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళారంటే మీరు ఎలాంటి క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలి. ఇట్ ఈస్ అ వెరీ స్టాండర్డ్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. సో మీ ఆప్షన్ వచ్చేసి డి. మరియు ఈ రెండు కరెక్ట్. ఎందుకంటే ప్రపంచం వార్ ముగిసిపోయిన తర్వాత మనకేంటిది, ఒక దగ్గర ఇష్యూ పోయింది, ఒక యుద్ధం జరిగిపోయిన తర్వాత మనకు కావాల్సింది మళ్ళీ ఉద్యోగాలు, రాష్ట్ర బాగుపడాలి, మళ్ళీ ప్రజలందరూ చైతన్యవంతం అవ్వాలి. అదే క్రమంలో ఈ బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్సెస్ ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఒక ఎకనామిక్ ఆర్డర్ని మనం అమలు పరచాలి. సో దాంట్లో భాగంగానే ఇంటర్నేషనల్ ఐఎంఎఫ్ మనకు తెలిసిన సమస్యనే, ప్రపంచంలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ ఎలా ఉండాలి, వచ్చే ముప్పుని ప్రపంచంలో ఎకనామికల్ ముప్పులను కూడా ముందే పసిగట్టే సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఒక ఇన్ఫ్లేషన్ పరంగా కావచ్చు, ఇంకా ఏదైనా పరంగా కావచ్చు. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ఏంటిదంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ పేద రాష్ట్రాలు ఉన్నాయో, పేద ధనికులు ఉన్నారో వాళ్ళందరినీ బాగుపరచడానికి ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంటుంది. సో అందుకోసమే దిస్ వరల్డ్ బ్యాంక్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రెండు కరెక్ట్. ఇది considering the following statement in relation to the Belt and Road Initiative, this is very very important. Firstly, ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే ఎగ్జామినేషన్లో మీకు తెలియాల్సింది ఏంటిది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే ఏంటిది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇది చాలా ఏన్షియంట్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ చైనీస్ వాళ్ళకి మనం ఏన్షియంట్ హిస్టరీ చదివేటప్పుడు సిల్క్ రూట్ అని మనం చదువుతాం కదా, వాళ్ళ రివైవల్ ఆఫ్ ద ఏన్షియంట్ రూట్ని చేయదాం అదే క్రమంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని వాళ్ళు చేశారనమాట. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని వాళ్ళు అమలు పరిచారు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అమలు పరిచింది ఏంటిది, చైనా కంట్రీ. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వాళ్ళ దేశం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ముఖ్య సిటీస్కి కనెక్ట్ అయి ఉండాలి. సో ఇట్ ఈస్ అ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఎస్, ఇట్ ఈస్ స్టార్టెడ్ 2013లో దాన్ని ముఖ్యంగా అమలు పరిచారు. It aimed at a soft power, yes, Asia, Africa, South Africa, yes, both are correct. See, Belt and Road Initiative ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే దాని విస్తీరణ, కనెక్టివిటీ, దానివల్ల చైనాకి ఎక్స్పోర్టింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ హ్యాస్ జ్యుడిస్డిక్షన్ ఓవర్ ద ప్రివెన్షన్ ఆఫ్ పనిష్మెంట్ ఆఫ్ ద క్రైమ్ ఆఫ్ జీనోసైడ్. జీనోసైడ్ అంటే ఏంటిది, ముఖ్యంగా ఏంటిదంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జీనోసైడ్ ఏంటిదంటే ఒక మతం ఇంకో మతంని అణిచివేయుట, ఒక కులం ఇంకో కులంని అణిచివేయించట, ఒక జాతి ఇంకో జాతిని అణిచివేయించుట. రీసెంట్గా మనకున్న నేబర్హుడ్స్లో కంట్రీలో రోహింగ్యాస్ వాళ్ళు ముస్లిం మైనారిటీస్ అయిన మయన్మార్ వాళ్ళని బర్మీస్ ఆర్మీ కంప్లీట్లీ జీనోసైడ్ చేస్తుంది. అలా చాలా ఉన్నాయి. యూథోపియాలో రీసెంట్గా జీనోసైడ్ అయ్యింది. జీనోసైడ్ ఏంటిదంటే ఎథనిక్ పరంగా అవ్వచ్చు, రాజ్యాల్లో కానీ ఎవరైనా కానీ ఒక మతం పేరుగా కానీ, కులం పేరుగా కానీ, ట్రైబ్ పేరుగా కానీ హతమార్చే ఉన్మాదమే జీనోసైడ్ అనమాట. ఈ జీనోసైడ్ కన్వెన్షన్లో ఏం చేస్తుందంటే
ప్రివెన్షన్ పనిష్మెంట్ ఆఫ్ ద క్రైమ్ ఫర్ జినోసైడ్ కన్వెన్షన్ ఏం చేస్తుందంటే ఇవన్నీ నిర్మూలిస్తుంది. ఆ నిర్మూలన ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క రాష్ట్రం, ప్రతి ఒక్క దేశం, ప్రతి ఒక్క సుప్రీంకోర్టు, ప్రతి ఒక్క హైకోర్టు వాళ్ళు ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలను పెట్టి వాళ్ళు ఒక క్రైమ్ని విక్టిమ్స్కి జస్టిస్ ఇస్తారనమాట. సో ఆ పరంగా ఇంటర్నేషనల్ ఇది ఏ సంస్థ ఆధ్వర్యంలోకి వస్తుంది? జ్యుడిస్డిక్షన్ అంటే ఆధ్వర్యం. సో అది వచ్చేసి మీకు ఉన్న ఆప్షన్స్ ఏంటిది? పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఏది వస్తుందంటే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అవ్వదు. ఆర్బిట్రేషన్ అనేది వేరు. ఆర్బిట్రేషన్ ఏంటిదంటే పరస్పరంగా మరీ అంత గొప్ప అంశాలు కాకుండా చిన్న ల్యాండ్ బార్డర్స్ ఉంటే ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకునేదాన్ని ఆర్బిట్రేషన్ అంటారు జనరల్గా. సో నెక్స్ట్ వచ్చేసి స్వతంత్ర ఆర్బిట్రేషన్ మనం తెలుగులో అనుకుంటే మీడియేషన్. ఒక రెండు దేశాల మధ్య మీడియేషన్ ఆర్బిట్రేషన్. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కాదు, ఎందుకంటే జనరల్ అసెంబ్లీ దాంట్లో కోర్ట్ సిస్టమ్ కాదు. సో ఈ ఆప్షన్ మనం జనరల్గా బేసిక్స్లోనే తీసేసేయాలి మనం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఎస్ ఆప్షన్ ఇది కరెక్ట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 6 ఆర్గన్లలో ఇంపార్టెంట్ ఆర్గన్ ఏంటిది? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. యువర్ ఆన్సర్ వచ్చేసి 2. దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. అంతర్జాతీయ న్యాయ సంస్థ, క్రిమినల్ సంస్థ, శాశ్వత మధ్యంతర ఐక్యరాజ్య సమితి అవ్వలేవు. ఐక్యరాజ్య సమితిలలో కోర్ట్ సిస్టమ్ ఉండదు. అక్కడ విశ్లేషిస్తారు, ప్రపంచంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేషన్ టు స్వదర్గృహ? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. స్వదగృహ పథకమునకు సంబంధించిన క్రింది వాక్యంలో నిజమైనవి ఏంటివి? గిరిజన మహిళలకు సంబంధించిన పథకాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చును, మహిళలకు గృహములు నిర్మూలించుట, మహిళలకు న్యాయ సహాయము మరియు మార్గదర్శక కల్పించును. సో వాట్ ఈస్ ఎ మేజర్ పర్పస్? సో స్వగృహ స్కీమ్, ఈ స్కీమ్లో ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ ట్రైబల్ ఉమెన్. ఇది కాదు, ఇది డైరెక్ట్లీ క్వశ్చన్. ఇది స్వదార్ స్కీమ్ ఏంటిదంటే మన సొసైటీలలో ఉమెన్స్కి రెగ్యులర్గా డొమెస్టిక్ వైలెన్స్ అవ్వచ్చు, సెక్షువల్ వైలెన్స్ అవ్వచ్చు, ట్రాన్స్జెండర్ వాళ్ళు ఉండొచ్చు, ఇంకా ట్రాఫికింగ్ ఉమెన్స్ అంటే ఒక ఉమెన్ని ఒక పార్ట్ నుంచి ఆర్గనైజ్డ్ క్రైమ్ వాళ్ళు ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళు కావచ్చు. ఒక టెంపరీ షెల్టర్, ఇది పర్మనెంట్ షెల్టర్ కూడా. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కానీ లేకపోతే వాళ్ళు వచ్చి ఒక స్వగృహాల దాంట్లో ఉండొచ్చు. సో అది మేజర్ పర్పస్ ఆఫ్ దిస్ స్కీమ్. ఇదేంటంటే టెంపరరీ హౌసింగ్ ఫెసిలిటీ. సో ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ యాజ్ వెల్ యాజ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్విటీ. సో వాళ్ళు ఏంటిదంటే ఇది ట్రైబల్ ఉమెన్ కి సంబంధించింది కాదు. సో ఇదేంటిదంటే ఇట్ ఈస్ ఫండెడ్ బై ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అఫ్ కోర్స్ ఈ స్కీమ్ కింద 90:10% అండ్ ఇంకొకటి 50:50 రెండు పరంగా 90:70 ఎవరికంటే నార్త్ ఈస్ట్ వాళ్ళకి అండ్ 50-50 రిమైనింగ్ నార్మల్ వాళ్ళకి. సో ఇట్ బిల్డ్స్ హౌసెస్ ఫర్ ద స్కీమ్ కాదు, ఎందుకంటే మన దేశంలో సపరేట్గా మహిళలకి గృహం అనేది లేదు. ఆవాస్ యోజన ఏంటిదంటే పేద కుటుంబానికి ఇస్తారు కానీ మహిళలకి అలా లేదు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ స్కీమ్. ఇట్ ప్రొవైడ్స్ లీగల్ అండ్ ఎస్ అఫ్ కోర్స్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్, సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సో మీది వచ్చేసి B and D ఈజ్ కరెక్ట్. సో B and D ఏంటిది? 3 ఈజ్ యువర్ కరెక్ట్. ఇట్ డైరెక్ట్లీ స్కీమ్. గవర్నెన్స్ లో స్వదహార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పథకం అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఈజ్ ట్రూ ఫర్? షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే గిరిజనులకు మన భారత చట్టంలో, మన భారత రాజ్యాంగంలో, మన భారత గవర్నెన్స్లో గిరిజనుల అభివృద్ధి కోసం ఎలాంటి స్కీమ్స్ వర్క్ చేస్తున్నా, అది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అన్న, రాజ్యాంగ ప్రొవిజన్స్ అవ్వచ్చు, నార్మల్ ప్రొవిజన్స్ అన్న అవ్వచ్చు. ఫస్ట్ ఏంటిది? ప్రధాన్ మంత్రి ఆదర్శ గ్రామ్ యోజన. నెక్స్ట్ ఏంటిది? గ్రాంట్స్ అండర్ 275 ఆర్టికల్. నెక్స్ట్ జనజాతీయ వికాస్ మిషన్, అటల్ వాయో అభియాన్ యోజన. సో ఈ క్వశ్చన్ని మీరు అటెండ్ చేయాలంటే మీకు ప్రతి ఒక్క అంశం గురించి తెలియాలి. సో ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ గా మాట్లాడుకుంటే ఆర్టికల్ 275 ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ వన్. సో నెక్స్ట్ ప్రధాన్ మంత్రి గ్రామ్ ఆదర్శ్ యోజన ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ ఏరియా. అఫ్ కోర్స్ మేజర్ పర్పస్ ప్రధాన్ మంత్రి గ్రామ్ ఆదర్శ్ యోజనలో ఏంటిదంటే మనం గిరిజనులని, SC ST వాళ్ళని బాగా అభివృద్ధి చెందాలి. సో డైరెక్ట్లీ ఇది దానికి సంబంధించిన స్కీమే. సో అదొకటి. PM జనజాతీయ వికాస్ యోజన ఇదేంటిదంటే గిరిజనులలో ఇంకా డీనోటిఫైడ్
గిరిజనులలో అంటూ ఇంకా మార్జినలైజ్డ్ వాళ్ళు ఉన్నారనమాట, అది వాళ్ళ గురించి. సో ఇప్పుడు ఏంటిది, షెడ్యూల్ ట్రైబ్స్ గురించి ఏవేవి ఉన్నాయి, అటల్ వాయో అభియాన్ యోజన, ఇది కాదు, ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ అండ్ డిజేబిలిటీ వాళ్ళకి. సో ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోతుంది డైరెక్ట్. ఆప్షన్ డి ఎక్కడెక్కడ ఉందో అన్నీ ఎలిమినేట్ అయిపోతుంది. మీకు ఉన్న ఆప్షన్స్ ఏంటిది ఏ అండ్ బి. కాకపోతే ఇది ఏంటిది, బి కూడా ఆప్షన్ కరెక్ట్ ఉంది కాబట్టి మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ 36కి 1 అది. నెక్స్ట్ క్వశ్చన్, క్యాబినెటరీ సెక్రటరీ దాంట్లలో క్యాబినెటరీ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్డ్ ఇన్ 3 వింగ్స్. క్యాబినెట్ సెక్రటరీకి మూడు వింగ్స్ ఉంటాయి. ఆ 3 వింగ్స్ లో దేని గురించి డీల్ చేస్తుంది. క్యాబినెట్ సెక్రటరీ అనేది చాలా మన భారత రాజ్యాంగంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ అయినా మెజారిటీ పొందిన తర్వాత క్యాబినెట్ పవర్లు చాలా ఇంపార్టెంట్. ఆ క్యాబినెట్ సెక్రటరీలో 3 వింగ్స్ ఇంపార్టెంట్. మిలిటరీ, ఇంటెలిజెన్స్ వింగ్స్ దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో ముఖ్యమైన వింగ్స్ ఏంటిది, సోషల్ పాలసీ వింగ్ అవ్వదు, అగ్రికల్చర్ పాలసీ వింగ్ కాదు, ఫిజికల్ పాలసీ వింగ్ కాదు, మిలిటరీ వింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వింగ్. యువర్ ఆప్షన్ వచ్చేసి ఏంటిది, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడల్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఎమర్జ్డ్ ఇన్ ట్రూ. సో డిస్ట్రిక్ట్ మోడల్స్ ఎలా ఎమర్జ్ అయ్యింది అంటే 2000 బిఫోర్ మన దాంట్లో 11th అమెండ్మెంట్, 11th షెడ్యూల్ అండ్ 12th షెడ్యూల్ వచ్చేంత వరకు దానికన్నా ముందు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా వర్క్ చేసింది అనేది చూసుకుందాం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ ఇన్ ద గవర్నెన్స్. ద ఫస్ట్ మోడల్ ఎంఫోసిస్ ఆన్ సపరేషన్ ఆఫ్ రెగ్యులేటరీ ఫ్రమ్ డెవలప్మెంటల్ ఫంక్షన్. సో నో, అది కాదు. ఎందుకంటే ఇనిషియల్గా డెవలప్మెంటల్ రెగ్యులేటరీ ఈక్వల్గా అయ్యేది. సో కాబట్టి అది ఆప్షనే అవ్వదు. ద సెకండ్ మోడల్ స్టాప్యులేట్ ద కంబైనింగ్ రెగ్యులేటరీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యా. This is important question. And next వచ్చేసి the third model recommends the Sarkaria Commission with a unified regulatory and developmental of function. మీ ఆప్షన్ వచ్చేసి బి అండ్ సి. ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్, ఇది మీరు చదివితే తప్ప కానీ మీరు చేయాలి. సర్కారియా కమిషన్ ఇంటర్స్టేట్ దాంట్లో కూడా మనకి పంచాయతీ రాజ్ దాంట్లో రికమెండేషన్ ఇచ్చింది. ఇది మీరు చదివితే కానీ ఆన్సర్ చేయని క్వశ్చన్. సో మనం ఇప్పుడు అటెంప్ట్ చేసిన గవర్నెన్స్ క్వశ్చన్లలో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ డెప్త్ ఉన్నాయి. ఆ డెప్త్లో ఏంటిదంటే మరీ అంత ఈజీ కాదు, మరీ అంత కాదు. సో చదివిన వాళ్ళే అటెంప్ట్ చేయవచ్చు. సో అది మనకి అర్థమవుతుంది విశ్లేషణలో ఆలోచిస్తే. సో స్టూడెంట్స్, కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రొడక్షన్ లింక్డ్ పిఎల్ఐ పథకం గురించి తెలిస్తే మీరు చేయొచ్చు. పిఎల్ఐ పథకం తెలిసినా దాని డెప్త్ తెలవాలి. ఏంటిది ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఈ స్కీమ్ ఎవరు ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇంప్లిమెంట్ చేయదు, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో కాబట్టి ఇది మీకు కరెక్ట్ తప్పు. సో ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ ఎకోసిస్టమ్ ఫర్ సోర్సింగ్ ఆఫ్ లోకల్ మెటీరియల్. ఆఫ్ కోర్స్ బికాస్ మేక్ ఇన్ ఇండియా మేజర్ పర్పస్ ఏంటిది, మన దగ్గర వచ్చి బయటి కంపెనీస్ ఇక్కడ వర్క్ చేయాలి. ఆ కంపెనీస్ ఇక్కడ చేసినప్పుడు లోకల్ ముడి సరుకును కూడా వాడాలి. సో ఇది కూడా మేజర్గా ప్రతి ఒక్క క్లాజ్లలో మనం ఎంత ఇంపోర్టింగ్ చేసుకున్నా లోకల్ దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి, ఆ లోకల్ మార్కెట్ని ఎంకరేజ్ చేయాలని చేసుకునే దాని మేజర్ అంశం. సో మీ ఆప్షన్ వచ్చేసి బి. అఫ్ కోర్స్ ఇది కూడా ప్రొటెక్షన్ లింక్డ్ స్కీమ్. కరోనా తర్వాత దీన్ని అమలు పరిచారు. ఈ స్కీమ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే గవర్నమెంట్ కొన్ని ఇండస్ట్రీస్ అవైతే ఇమీడియట్గా జాబ్స్, ఇమీడియట్గా జీడిపిని అభివృద్ధి చెందే విధంగా ఉండే సెక్టార్స్ని ఐడెంటిఫై చేసి దాంట్లో క్యాపిటల్ ఇన్ఫ్లూజన్ చేసేదాన్ని ఒక 20 సెక్టార్స్ని హైలైట్ చేసింది. ఆ 20 సెక్టార్స్ హైలైట్ దేంట్లలో ఒక అంటే లోకల్ మ్యానుఫ్యాక్చర్ క్యాపబిలిటీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఫారెన్ కంపెనీ వచ్చినప్పుడు దాంట్లో మినిమం మనం 25% ఉండాలి. కాబట్టి షేరింగ్ ఆఫ్ టెక్నాలజీ, ఎక్స్చేంజింగ్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుంది అనమాట. సో మీ ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన మనందరికీ తెలుసు, స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూ. ఇట్ ఈస్ ఎ గ్రాంట్ బేస్డ్ స్కీమ్ ప్రొవైడింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఆఫ్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్. మేజర్ పర్పస్ ఏంటి స్కిల్ డెవలప్మెంట్ యోజన ఏంటిదంటే, మన డెమోగ్రాఫికల్గా ఆలోచిస్తే ఇండియా ఈజ్ అ యూత్ కంట్రీ. ఆ యూత్ కంట్రీని మిస్యూటిలైజ్ చేసుకోవద్దు. ఏంటిదంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ సామర్థ్యంలో ఉండేటట్టు సాఫ్ట్ స్కిల్స్ అవ్వచ్చు, ప్లంబింగ్ అవ్వచ్చు, లెస్ డిప్లొమాటిక్ అవ్వచ్చు, ఐటీఐ సెక్టర్ అవ్వచ్చు, ఇంగ్లీష్ ట్రైనింగ్ అవ్వచ్చు, కంప్యూటర్ ట్రైనింగ్ అవ్వచ్చు అని చెప్పి ఇచ్చే స్కీమే ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన. It is a grant-based scheme providing, of course, this is right. It has a 2-component, centrally managed. That is, let us see. It provides the skill development. Of course, that is a major uddesham. Valladi entidante unemployees dropouts vallake pettali. It is initiate the process of creating this one.
This is very important. It has to centrally sponsored, centrally no, managed and centrally sponsored, state managed. So this is not that scheme. సో మనకు వచ్చేసి ఏంటిదంటే ACD. సో ACD ఏంటిది? ఆప్షన్ D is your correct answer. Next, which of the following are the areas civil society organization contributes? So first of all, సివిల్ సొసైటీ అంటే ఏంటో మీకు తెలియాలి. గవర్నెన్స్ లో కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు. దిస్ ఇస్ వెరీ బెస్ట్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అంట ఎగ్జామ్. ఇప్పుడు చూసిన దాంట్లలో ఐ విల్ కన్సిడర్ ఈ క్వశ్చన్ బెటర్ క్వశ్చన్. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అంటే ఎన్జిఓస్ ఏంటిదంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు ఇండియాలో చాలా ముఖ్యమైనగా పాత్ర పోషించారు. ఇండిపెండెన్స్ డే నుంచి, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 75 yearsలో వాళ్ళ వల్ల కొన్ని చట్టాలు వచ్చాయి. ఇట్ మే బి కంపెన్సేటరీ ఎఫారెస్ట్రేషన్ యాక్ట్ అవ్వచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అవ్వచ్చు, చైల్డ్ ట్రాఫికింగ్ యాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ వల్ల వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ కాంప్లిమెంట్ అవుతుంది. లాట్ ఆఫ్ ఇప్పుడు చాలా మనం ఎన్జిఓస్ గురించి వింటాం. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఫ్రీ ఫుడ్ ఇస్తారు, నాలెడ్జ్ అపాన్ HIV AIDS. మన దాంట్లో సొసైటీలలో ఒక వర్గము గవర్నమెంట్కి తెలిసే ముందు ఎన్జిఓ వాళ్ళే పనిచేస్తుంది. సో ఎన్జిఓస్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మన ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్లో. సో వాళ్ళు ఏంటిది మేజర్ పర్పస్ ఏంటిది, వాళ్ళు ఉండేది ఏంటిది? ఎన్జిఓస్. ఇండైరెక్ట్గా ఇది అనమాట. ఎన్జిఓస్ వల్ల గుడ్ గవర్నెన్స్కి ఎలా ఉపయోగపడుతుంది? వెరీ ఇంపార్టెంట్. మొబిలైజింగ్ పీపుల్ టు టేక్ పార్ట్ ఇన్ అంటే ప్రజలని చైతన్యవంతం చేస్తుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రైట్. ప్రమోటింగ్ పాలనలలో పారదర్శకతలను మెరుగుపరుస్తుంది, అది కాదు. బిజినెస్ గురించి అస్సలు చేయరు. సో దే విల్ వర్క్ ఫర్ ద ఓన్లీ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ కోసమే వర్క్ చేస్తారు, బిజినెసెస్ గురించి వర్క్ చేయరు. ట్రాన్స్పరెన్సీ, అఫ్ కోర్స్ దెర్ ఆర్ మెనీ ఎన్జిఓస్ దే విల్ ఫైట్ ఫర్ ద ట్రాన్స్పరెన్సీ. మెనీ ఎన్జిఓస్ వల్ల పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ కూడా ఇండియాలో చేంజ్ అయింది. రిఫార్మ్స్ ఆఫ్ డెమోక్రటిక్ అసోసియేషన్ అవ్వచ్చు, బెటర్ ఎగ్జాంపుల్. చాలా సంస్థలు ఉన్నాయి అలా. సో అది ప్రమోటింగ్ ద కాంపిటేటివ్నెస్ ఫర్ ఇండియా, నో అది కాదు. సో మనకు వచ్చేసి A and C. మీ ఆప్షన్ వచ్చేసి ఏంటిది? ఆప్షన్ D, ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్. అంటే ఒక సివిల్ సొసైటీ వల్ల ఒక ప్రభుత్వం మీద బాధ్యత పెరుగుతుంది, ప్రజలలో కూడా చైతన్యవంతం పొందుతుంది. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్ డిడ్ ద సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్? దిస్ ఇస్ వెరీ వెరీ గ్రేట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సి, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వల్ల మన భారతదేశ రాజ్యాంగంలో గవర్నెన్స్లో ఒక వైడ్ స్ప్రెడ్ చేంజెస్ అయ్యాయి. ప్రతి ఒక్క భాగంలో, ప్రతి ఒక్క దాంట్లో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్, కీలక. ఇది యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసుకున్న ఇంపార్టెంట్ రిఫార్మ్స్. సో ఇది దేని గురించి అడిగారు? ప్రత్యేకంగా ఎథిక్స్ గురించి అడిగారు. ఎథిక్స్ గవర్నెన్స్ లో ఎలా ఉంటుందని చెప్పి. సో లయబిలిటీ ఆఫ్ కరప్ట్ పబ్లిక్ అంటే ఇది కరెక్ట్. ఈ క్వశ్చన్ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే which of the following measures did second administrative reforms commission suggest in its report to ensure ethics in governance? అంటే ఎథిక్స్ నీతి సూత్రం గవర్నెన్స్ లో ఎలా వర్తిస్తుంది, ఎలాంటివి రికమెండేషన్స్ ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అనేది మనం చూస్తాం. ఏ ఆప్షన్స్ ఇచ్చారు? లయబిలిటీ. ఏంటిదంటే లయబిలిటీ వచ్చేసి అంటే నష్టపరిహారం. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ ఒక కరప్షన్ తీసుకుంటే నష్టపరిహారం ఇవ్వాలి. ఎస్, ఇస్ ఈజ్ రైట్, అది రికమెండేషన్. విజిల్ బ్లోవర్స్ అంటే ఏంటిదంటే ఎవరైతే ఒక కంపెనీలో ఒక పలానా గవర్నమెంట్ ఎంప్లాయీ లంచం తీసుకుంటున్నాడు, పలానా రెవెన్యూ డిపార్ట్మెంట్ లంచం తీసుకుంటుందని తెలిసే వాళ్ళని విజిల్ బ్లోవర్. ఇది నువ్వన్నా అవ్వచ్చు, ఒక ప్రెస్ రిపోర్టర్ అన్న అవ్వచ్చు, ఇండివిజువల్ పర్సన్ అన్న అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇది ఎవరైనా అవ్వచ్చు. ఆ విజిల్ బ్లోవర్కి ప్రత్యేకమైన చట్టాలకి పెట్టేసి వాళ్ళని ప్రొటెక్షన్ చేయాలి. అఫ్ కోర్స్ అదే కదా, వాళ్ళు ఉంటేనే ఎథిక్స్ ఇంకా బెటర్ అవుతుంటుంది. కంటిన్యూయేషన్ ఆఫ్ ఫండ్స్ ఇది కాదు. నెక్స్ట్, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ దీంతో సంబంధమే లేదు. అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కంప్లీట్లీ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన థింగ్స్ వచ్చేసి. సో మీ ఆప్షన్ వచ్చేసి A and B. ఎథిక్స్ డెవలప్మెంట్ అవ్వాలంటే విజిల్ బ్లోవర్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వాలి. విజిల్ బ్లోవర్స్ నేనవ్వచ్చు, మీరవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో యువర్ ఆప్షన్ వచ్చేసి A and B. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు సప్లై ఆఫ్ LPG సబ్సిడీ అండర్ ద మహాలక్ష్మి స్కీమ్. ఈ రెండు క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మహాలక్ష్మి యోజన అండ్ గృహ జ్యోతి యోజన స్కీమ్స్ కింద అడిగారు. ఇట్స్ ఇస్ అ డైరెక్ట్లీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ హోప్ మీరు అందరూ రాస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఇది ఎలాంటి చేంజెస్ చేసిందంటే మన ఫండమెంటల్ రైట్ యాక్ట్స్లో ఫుడ్కి లీగల్ రైట్ తీసుకొచ్చిన చట్టం ఇది. ఒక విప్లవం అని అనుకోవచ్చు ఈ చట్టం.
సో ఈ చట్టం గురించి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం. ఇదేంటిదంటే ఇది మొత్తం గ్రామ జనాభాలలో 78% వరకు కవరేజ్ అందిస్తుంది. ఇది విభాగాలను లబ్ధిపరులకు రెండు కేటగిరీస్ ఉంటాయి, అత్యోదయ అన్న యోజన అండ్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ కరెక్ట్. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్, నో దిస్ ఇస్ రాంగ్. మిడ్ డే మీల్ స్కీమ్స్ అఫ్ కోర్స్ మిడ్ డే మీల్ స్కీమ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇట్ ప్రొవైడ్స్ కవరేజ్ టు 75% ఆఫ్ రూరల్ ఏరియా. దట్స్ రాంగ్. 70 కవరేజ్. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ప్రతి ఒక్కరి కాదు, ఎవరైతే వాళ్ళకి వైట్ రేషన్ కార్డ్ ఉందో వాళ్ళు లబ్ధిపరులు. సో మీ ఆప్షన్ వచ్చేసి బి ఓన్లీ. ఇట్ ఓన్లీ కవర్స్ ద 2 categories, అత్యోదయ అన్న యోజన అండ్ ప్రయారిటీ హౌస్ హోల్డ్స్. సో యువర్ ఆప్షన్ ఈస్ బి. వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రధాన్ మంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఎస్సీ పాపులేషన్స్ ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఎక్కడైతే స్కెడ్యూల్ కాస్ట్ పీపుల్ వాళ్ళు ఎక్కడైతే, అది ఏ గ్రామాలలో అవ్వచ్చు, ఏ డిస్ట్రిక్ట్లలో అవ్వచ్చు, ఎక్కడ భారత జాతం మొత్తంలో ఎక్కడ గ్రామాలలో మండలాలలో ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉందో వాళ్ళని అభివృద్ధి ఎలా చెందాలి. ఓన్లీ ఎడ్యుకేషన్ కాకుండా లోకల్ ఎకనామీ డెవలప్మెంట్, ఓవరాల్ ఇట్స్ ఓవరాల్ స్కీమ్ అన్నమాట. సో ఆబ్జెక్టివ్స్ అడిగారు, మేజర్ ఆబ్జెక్టివ్స్. సో మీకు తెలియాల్సింది ఏంటిది? ఇట్ ఈస్ ఇంప్లిమెంట్స్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్. ఇట్ ఇంప్రూవ్స్ ద సోషో ఎకనామిక్ ఎన్షూరింగ్ ద, అఫ్ కోర్స్ అదే చెప్పాను కదా, ఎస్సీ డామినేటెడ్. ఇట్ ఇంక్రీజెస్ ద లిటరసీ ఎన్రోల్మెంట్ ఆఫ్ స్కూల్స్. దిస్ ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్, ఇట్ రెడ్యూస్ ద పావర్టీ బై జనరేటింగ్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్. దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఇట్ ఈస్ మెర్జ్డ్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ కన్వర్జెన్స్ స్కీమ్. యువర్ ఆప్షన్ ఈస్ ఏబిసిడి. కంప్లీట్లీ ఏదైతే అది ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఆ ఊర్లో ఉండాల్సిందే. నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్, ప్రజాస్వామ్య డీసెంట్రలైజేషన్ ఏంటిదంటే పంచాయతీ రాజ్ సిస్టమ్. పంచాయతీ రాజ్ సిస్టమ్ వల్ల ఎలాంటివి ఇంపార్టెంట్? పంచాయతీ రాజ్ యాక్ట్ లో ఆల్రెడీ మనకు ఉన్నది ఏంటిదంటే 2-3% ఆఫ్ రిజర్వ్డ్ సీట్స్ ఫర్ ఉమెన్ అండ్ 2-3% ఫర్ ద ఎస్సీ ఎస్టీస్. అఫ్ కోర్స్ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు పాల్గొనాలి. వాళ్ళని మనం రిజర్వేషన్ ఇచ్చింది ఏంటిది? ఈ వాళ్ళని చైతన్యవంతం చేయాలి. ఈ గవర్నమెంట్ ఎలా వర్క్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ప్రొవైడ్స్ అంటే డిప్రొవైడ్ మార్జినలైజ్డ్ ఏంటిదంటే ఎస్సీ ఎస్టీస్ ఉమెన్స్. అఫ్ కోర్స్ అందుకోసమే కదా పంచాయతీ రాజ్ యాక్ట్ లో 2/3 రిజర్వేషన్ ఇచ్చింది ఏంటిది? ఉమెన్స్ ఉండాలని చెప్పి. సో share in a local development process. Of course, this is right. Decentralization process helps to protect the interest of social group, scheduled caste. Of course, ante kada. Women, of course, already cheppa. 2/3 reservation is your key. So your option is both are correct. Is the right explanation. Ippudu rendu samasthalu untayi. మన ఇండియా బిలీవ్స్ ఇన్ ఎ ఫెడరలిజం. స్టేట్ గవర్నమెంట్ ఎందుకుంది? పంచాయతీరాజ్ యాక్ట్ ఉంది. ప్రతి ప్రజల పాలన. ఆ ప్రజలంటే ఎవరు? ఆ ప్రజలలో కూడా అత్యంత ధనికులు, అత్యంత ఎవరైతే ఎస్సీ ఎస్టీస్ వాళ్ళో వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద మేజర్ పర్పస్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో వచ్చే మీ ఆన్సర్ ఏంటి? 64కి ఫస్ట్ వన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్. మీరు ఇక్కడ ఏం చేయాల్సింది ఏముంది? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2005. ఆయుష్ మిషన్ ఎప్పుడు? ఆయుష్ మిషన్ ఏ. ఆయుష్ మిషన్ ఎప్పుడు చేసినారు? 2014. నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ మిషన్ ఎప్పుడు చేసినారు? 2018 డి. సో యువర్ ఆప్షన్ ఈస్, సో ఏ ఉన్న ఆప్షన్ ఏంటిది? 2004, దట్ ఈస్ 3. అండ్ బి వచ్చేసి ఏంటిది? నేషనల్ ఆయుష్ మిషన్ ఈస్, ఇది కరెక్ట్. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ 2. సో ఆప్షన్ వచ్చేసి 3. ఇది డైరెక్ట్ మీకు ఇంపార్టెంట్. మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా గవర్నెన్స్లో మీరు అటెంప్ట్ పోయారు బిఫోర్ యూర్ గోయింగ్ ఎగ్జామ్. ఇంపార్టెంట్ గవర్నెన్స్, ఆర్టీఏ అవ్వచ్చు, నేషనల్, ఇవి డేట్స్ గుర్తుపెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాటర్న్ అడిగారు. ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు? 1989. నేషనల్ చైల్డ్ లేబర్ యాక్ట్, పర్సన్స్ విత్ డిసెబిలిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? సో దిస్ ఈస్ ఆర్ డైరెక్ట్లీ క్వశ్చన్. ఇవి మీరు డైరెక్ట్గా మీరు చేశారనుకో మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో యా, this is very 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 easy questions. You can write it. It is completely data induced questions. Next, which ministry inaugurated Garimagra shelter home for a transgender?
వెరీ ఇంపార్టెంట్. గరిమా గ్రహ ఫర్ ఎ ట్రాన్స్జెండర్. మన ఇండియాలో ఉమెన్ డిస్క్రిమినేట్ అవుతుంది. రిలీజియన్లో తక్కువ కులం, చిన్న కులం, రిలీజియన్లో పెద్ద కులం, మా మతం, మీ మతం, ప్రతి ఒక్క దాంట్లలో డిస్క్రిమినేషన్ ఉంటుంది. సో ట్రాన్స్జెండర్ వాళ్ళు అన్నిటికంటే ఎక్కువ డిస్క్రిమినేషన్ అవుతారు. బట్ గవర్నమెంట్ అంటే ఏంటిది? గవర్నమెంట్ అనేది సిటిజన్ అనేది రికగ్నైజ్, ఆ సిటిజన్ ఎవరైనా అవ్వచ్చు, ఆ ప్రతి ఒక్క సిటిజన్కి ఈక్వల్గా అండగా ఉండేదానే గరిమా గ్రహ. ఎవరు చేస్తున్నారు ఈ స్కీమ్ని? మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కాదు, హెల్త్ కాదు, సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. ద పర్పస్ మినిస్ట్రీ, మనకి రూరల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నా, ట్రైబల్ ఉన్నా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఎవరి కోసం అంటే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీస్, ట్రైబల్, ట్రాన్స్జెండర్ వాళ్ళకి, HIV AIDS వాళ్ళకి, సఫాయి మాన్యువల్ స్కావెంజర్ ఎవరైతే దే విల్ డూ ద మాన్యువల్ స్కావెంజింగ్ వాళ్ళ కోసమే. ఈక్వాలిటీ, BC డెవలప్మెంట్ వాళ్ళ కోసం. అది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఇస్ ప్రమోటింగ్ ద కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్. కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్, ఈ క్వశ్చన్ ఇప్పుడు అడిగింది ఎందుకు అడిగారంటే ప్రజెంట్లీ వెరీ ఇంపార్టెంట్, వెరీ అప్డేటెడ్ క్వశ్చన్ ఇది. మనం ప్రజెంట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మన దాంట్లో ఎకనామీ జరగాలి, అదేవిధంగా జాబ్స్ రావాలి, బట్ ప్రపంచానికి ఏం అవ్వకూడదు. సో అదేవిధంగా పొల్యూషన్స్లో మనం ఆలోచిస్తే అగ్రికల్చర్ల నుంచి చాలా పొల్యూషన్ బయటకు వస్తుంది. ఇట్ మే బి నైట్రేట్ అవ్వచ్చు, ఇట్ మే బి ఎనీథింగ్, లాట్ మెనీ, మీథేన్ అవ్వచ్చు. సో ఈ స్కీమ్ ఏంటంటే కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్లో పెంపొందించే స్కీము అబ్జర్వ్ చేసే అగ్రికల్చర్ మెకనైజేషన్ కాదు, విశిష్ట్ కిషన్ భారత్ కాదు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కాదు. ఇదేంటంటే భారతీయ ప్రకృతి కృషి పద్ధతి. ఏంటిదంటే టు రివైవ్ అగ్రికల్చర్ సిస్టమ్లలో కెమికల్స్ వాడొద్దు అనే స్కీమ్ని పెంపొందించేది. మీ ఆప్షన్ వచ్చేసి 2 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ 2015 జానిస్బర్గ్ డిక్లరేషన్లలో 17 గోల్స్ పెట్టుకుందనమాట. ఆ 17 గోల్స్ నుంచి బై 2030 వరకు ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాటర్ని తీసుకోవాలి, ప్రపంచంలో ప్రతి ఒక్కరు హంగర్ ఉండొద్దు, ప్రపంచంలో వార్స్ ఎండ్ అవ్వాలి, పర్యావరణ సంరక్షించాలి, ప్రతి ఈక్వల్ డెవలప్మెంట్ ఉండాలి, ఎవ్వరు నష్టపోవద్దు, ప్రతి ఒక్కరు అభివృద్ధి పొందాలి, ప్రతి ఒక్క రాజ్యం, ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క మొక్క, ఎవ్వరినెవరు చేసుకోవద్దు. సో STD2 రెండో గోల్ ముఖ్యం ఏంటిదంటే మొత్తం 17 గోల్స్ ఉంటుంది. 17 దానికి ఒక ప్రత్యేకత. గోల్ నెంబర్ 2 గురించి మనం మాట్లాడితే ద వరల్డ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ట్రాక్ టు అచీవ్ బై 2030. The burden of malnutrition in its form remains a challenge. Of course, yeah, this is both are correct. ఈ ఆప్షన్ వచ్చేసి B. ఎందుకంటే గోల్ 2 వచ్చేసి హంగర్. ఎందుకు బై వచ్చే 6 సంవత్సరాలలో, ఇది 15 సంవత్సరాలు అని చెప్పి ఉద్దేశంగా పెట్టుకున్నారు. కరోనా అవ్వచ్చు, కరోనా వల్ల మళ్ళీ చాలా మంది పేదరికంలోకి వచ్చారు. యుక్రెయిన్ సిరియా వార్, యుథోపియా వార్, ఆఫ్రికన్ క్రైసిస్, ఇవన్నీ చూస్తుంటే వచ్చే 6 సంవత్సరాలలో హంగర్ని తొలగించడం అనేది ముఖ్యమైన ఘట్టంగా మారిపోయింది. అందుకోసమే యువర్ ఆప్షన్ ఇస్ ట్రూ. బర్డన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్, అంతే కదా. ఒక మాల్ న్యూట్రిషన్ ఏంటిదంటే ఒక గర్భిణి, ఒక తొలిసరి పుట్టిన శిశువు తనకి తగినంత ప్రోటీన్, తగినంత ఫుడ్ తెలవకపోతే వాళ్ళ గ్రోత్ ఉండదు. ఆ గ్రోత్ అలానే కంటిన్యూ అయ్యి చెప్పి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో వచ్చేసి మీ ఆన్సర్ బోత్ A and B. యా, యాజ్ పర్ ద నేషనల్ ఫ్యామిలీ సర్వే 5 అరేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఏంటిది డిసెండింగ్ ఆర్డర్? ఏంటిదంటే పైన నుంచి కిందికి. సో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2019-20 మధ్య మొత్తం జనాభాలో బహుముఖ పేదరిక శాతం ఆధారంగా క్రింది రాష్ట్రాలను ఆరోపణ క్రమంలో అమర్చుము. అంటే డిసెండింగ్, ఎక్కువ నుంచి తక్కువ. సో ఇది పరంగా మనం ఆలోచిస్తే ఈ రిపోర్ట్ నేను నా లాస్ట్ క్లాస్లో ఒక వీడియోలో చెప్పాను, సేమ్ దాంట్లో ఉంటుంది, ఎగ్జామ్ ఉంది. సో మనకు ఫస్ట్ వచ్చేసే ఆన్సర్ ఏంటిది? ఇది డైరెక్ట్లీ స్టాటిస్టికల్గా బీహార్, అండ్ నెక్స్ట్ జార్ఖండ్, అండ్ నెక్స్ట్ యువర్ ఆప్షన్ ఈస్ A. మల్టీ డైమెన్షనల్ పూర్ ఏంటిదంటే వాళ్ళకి ఇల్లు ఉండదు, ఫుడ్ తినడానికి ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు,
మన సిటీలో చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటే రోడ్ల మీద షెల్టర్ తీసుకుంటారు, విలేజ్లో చూసుకుంటే చాలా మంది ఉంటారు. అట్లా మల్టీ డైమెన్షనల్ పూర్ వేరు, మామూలుగా పూర్ వేరు. ఒకటికి ఇల్లు ఉంటుంది కానీ ఫుడ్ ఉండదు, ఒకటికి ఫుడ్ ఉంటుంది కానీ నెలసరి ఇన్కమ్ సరిపోదు. దాన్నే మల్టీ డైమెన్షనల్లీ పూర్ అంటారు. ఈ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏంటిది బీహార్, బీహార్ తర్వాత ఏంటి జార్ఖండ్, జార్ఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్, దాని తర్వాత మేఘాలయ. ఇది డైరెక్ట్లీ స్టాటిస్టికల్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఇది సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూసామంటే ఎంత అడుగుతున్నారు స్టూడెంట్స్. ప్రతి ఒక్క క్వశ్చన్ హ్యావింగ్ వెరీ అడిగే క్వశ్చన్లలో చాలా డెప్త్ ఉంది, ఏదో జనరల్గా అడగట్లేడు. సో క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంది, బట్ కొంచెం క్రిటికల్, చదివిన వాళ్ళే రాయగలుగుతారు. కాన్సెప్ట్స్ ఆర్ వెరీ ఈజీ బట్ డెప్త్గా ఉంది. సో లెట్ us గో ఫర్ ద అనదర్ క్వశ్చన్. G20 సంస్థ. G20 సంస్థలో ఏది కరెక్ట్? అఫ్ కోర్స్ ప్రజెంట్లీ మనమే దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాము. అఫ్ కోర్స్ న్యూజిలాండ్ ఈజ్ అ మెంబర్ ఆఫ్ 20. ఇట్ ఈస్ అ ప్రీమియర్ ఫారం ఫర్ నో. ఇట్ ఈస్ నాట్. G20 ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఫైనాన్షియల్ వల్ల 2008లో దీని ఇంపార్టెన్స్ బయటపడింది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అవిటి వల్ల. సో ఎప్పుడు ఇది ఫౌండెడ్ అయింది? కాదు. సో మీ ఆప్షన్ వచ్చేసి ఇది కూడా కరెక్ట్. ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 1999. సో మీ ఆన్సర్ వచ్చేసి A and B ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇది డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. CA. Which of the following two countries conducted the joint military exercise SADA Transfix? This is the first Saudi Arabia, India and Saudi Arabia మధ్యలో జరిగిన మీరు డైరెక్ట్ న్యూస్ పేపర్ చూసారంటే లాస్ట్ 6 months కవర్ చేశారంటే ఈ క్వశ్చన్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్, ఇన్ విచ్ కంట్రీ COP ఏంటిదంటే కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీ ఏంటంటే క్లైమేట్ చేంజ్ గురించి డిస్కస్. 2015 నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్స్ మీద ప్రతి ఒక్క గొప్ప కంట్రీ పేద కంట్రీకి పైసలు ఇవ్వాలి, అదే ముఖ్య ఉద్దేశం ఒక COP. COP అంటే కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీ. రీసెంట్గా ఎక్కడ ఎల్డ్ అయిందంటే గ్లాసో, యూకేలో ఎల్డ్ అయింది. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫ్రమ్ తెలంగాణ స్టేట్ వాస్ కాన్ఫర్ ద పద్మశ్రీ ఎవరికి వచ్చింది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. కేతవాల్ సోమ్లాల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ దాంట్లో అండ్ ఎడ్యుకేషన్ దాంట్లో వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది డైరెక్ట్లీ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. మీరు డైరెక్ట్లీ చదివారంటే ఇది వెరీ వెరీ ఈజీ. కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ ఇన్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ సెక్టార్, బ్యూరో ఏమి ఇచ్చారు అజర్షన్? ద బ్యూరో ఆఫ్ ఫార్మస్ PSUs ఆఫ్ ఇండియా ఎడ్యుకేట్స్ ద పబ్లిక్ అబౌట్ జన్ అశుధాన్ యోజన. ఫస్ట్లో మీకు జన్ అశుధాన్ యోజన అంటే తెలియాలి. జన్ అశుధాన్ యోజన ఏంటిదంటే జెనరిక్ మెడిసిన్. జెనరిక్ మెడిసిన్ ఏంటిదంటే ఒక ప్రముఖ కంపెనీ వాళ్ళు ఒక మెడిసిన్ని రూపాయికి తయారు చేస్తారంటే ఈ జెనరిక్ ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అదే మెడిసిన్ ప్రజలకి రూపాయి కాకుండా చారణకి ఆటనకి అవైలబుల్ ఉండేదాన్ని జన్ అశుధాన్ యోజన ఉంటుంది. అంటే మార్కెట్ ప్రైస్ కంటే సేమ్ బెనిఫిట్స్ ఉంటుంది, కాకపోతే బ్రాండ్ డిఫరెన్స్ ఉంటుంది కానీ అడ్వాంటేజెస్ సేమే రూపాయి దగ్గర. సో దీనివల్ల ఏంటిదంటే చాలా మంది బెస్ట్ మెడిసిన్స్ ని తక్కువ పైసలలో చేసుకోవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ జన్ అశుధాన్ స్కీమ్. సో అఫ్ కోర్స్ బ్యూరో వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తుంది. ఇది అ పబ్లిక్ పాలసీ. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ అ సెట్ టు టార్గెట్ ఇంక్రీజ్ ద పాపులేషన్ ఆఫ్ అంతే కదా. ఇప్పుడు దాన్ని కేంద్రాలని విస్తీర్ణ చేస్తేనే ప్రజలకి ఆదరణంగా ఉంటుంది. ఆ విస్తీర్ణంలో ఎడ్యుకేషన్ దాంట్లోనే ఉంటుంది. సో మీ ఆప్షన్ వచ్చేసి బోత్ ఆర్ రైట్. అజర్షన్ ఈజ్ ఆల్సో ట్రూ ఫర్ ఇట్. జన్ అశుధాన్ యోజన గురించి మీకు ఇది సబ్జెక్టివ్ అనమాట. ఇది తెలిస్తే మీరు మొత్తం ఆన్సర్ని మీరు చేస్తారు. అది జల్ జీవన్ మిషన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జల్ జీవన్ మిషన్ ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ రావాలి. సో అది మనకి సబ్జెక్ట్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? హర్ గల్ జల్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్, ఎస్ ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ దట్ పీరియడ్ ఓన్లీ. ఆ పీరియడ్లోనే ఇది లాంచ్ చేశారు. నెక్స్ట్, గోవా బికెమ్ ద ఫస్ట్ స్టేట్. యా, ఇట్ ఈస్ బికెమ్ ద ఫస్ట్ స్టేట్. హర్ జల్ గానీ టు ప్రొవైడ్, నో ఇట్ ఈస్ నాట్ 2025, ఇట్ ఈస్ బై ద 24. అండ్ మోర్ దెన్ 70.3 households ఆర్ రిపోర్టెడ్. యా, రీసెంట్లీ రిపోర్ట్ చేసిన ప్రకారంగా ఇంతమందికి ఈ వాటర్ లభించింది. కాబట్టి ABD ఈజ్ అ రైట్ ఆన్సర్. సో ABD వచ్చేసి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఈజీ క్వశ్చన్స్లో మీరు ఇక్కడ ఒక ట్రెండ్ని అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్. క్వశ్చన్స్ జల్ జీవన్ మిషన్ మన అందరికీ తెలుసు. ఆ జల్ జీవన్ మనకు తెలిసిన మిషన్లో వాళ్ళు ట్విస్ట్ ఏమి ఇచ్చారు? ఏ స్టేట్కి ఫస్ట్ ఇచ్చింది, ఎంత లబ్ధిదారులు అయ్యారు ఇప్పటి వరకు. సో దీన్ని బట్టి ఏంటంటే ఫ్యూచర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వి ఉంటే డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. జస్ట్ మేరుగా తెలిస్తే సెట్ అవ్వదు స్టూడెంట్స్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ జన్ అశుధాన్ యోజన అందరికీ తెలుసు, బట్ పబ్లిక్ బ్యూరో ఎంతమందికి తెలుసు? సో ఈ క్వశ్చన్స్ ఏం చేస్తుంటే ఎలిమినేట్ చేస్తుంది కాంపిటీషన్ని. ఎలిమినేషన్ గేమ్లో ఇవి చాలా ఇంపార్టెంట్ పడుతుంది అనమాట. అది నెక్స్ట్. యా, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ మన గవర్నెన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చేస్తుంది?
సో స్ట్రెంథనింగ్ ద అప్స్కేలింగ్ లోకల్ ఇన్నోవేషన్ ఫర్ లైవ్లీహుడ్, అంతే కదా, లోకల్ ఇన్నోవేషన్ ఇది కరెక్ట్. టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఫర్ డిజబిలిటీ, అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఏది టెక్నాలజీ చేసినా ప్రజలకు ఉపయోగపడాలి, ఎల్డర్స్కి ఉపయోగపడాలి, దివ్యాంగులకు ఉపయోగపడాలి, లేకపోతే కాదు. ట్రైబల్ సబ్ ప్లాన్ లేదే లేదు. ఇన్నోవేషన్ ఇన్ ద సైన్స్ పర్సూట్ ఆఫ్ ఆస్పైర్డ్ రీసెర్చ్. సో మీ ఆప్షన్ వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఏబిడి. సో ఏబిడి ఎక్కడుంది? యా, ఇట్స్ నాట్ ఏబిడి విలియర్స్, ఇట్ ఈస్ ఏబిడి. సో నెక్స్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. మన దాంట్లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఎప్పుడు పాస్ చేసింది? ఇక్కడ ఏ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఎప్పుడు? బి 2010. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ఈ. సో ఈ ఆప్షన్ వచ్చేసి ఏసి. సో మీ ఆప్షన్ ఏ. సో డి. సో డైరెక్ట్లీ మీ ఆప్షన్ వచ్చేసేసి ఈ. ఎందుకంటే నేషనల్ కన్జర్వేషన్ యాక్ట్ 1990. సో మీరు డైరెక్ట్లీ మనం చూసుకుంటే మనం ఇది కంప్లీట్లీ డైరెక్ట్గా, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ మీకు ఓన్లీ రిమెంబరెన్స్ ఆఫ్ క్వశ్చన్. సి స్టూడెంట్స్, ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా మీరు ఏం చేయాలంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్. ఇది ఇండైరెక్ట్ సిగ్నిఫికెన్స్ అనమాట. ఆ ప్రతి ఒక్క చట్టం అవసరం లేదు, ఇంపార్టెంట్ చట్టాలను గుర్తుపెట్టుకోవాలి. యా, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సెంట్రల్లీ ప్రోగ్రామ్ లాంచ్డ్ టు ప్రమోట్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? యా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు నెక్స్ట్ మన 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్లో ఉన్నాం. ఆ రెవల్యూషన్ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బయోటెక్నాలజీ మన హ్యూమన్ సొసైటీని ఎలా ముందుకి నడపాలో అవి నిర్ణయిస్తుంది. ఇట్ మేబీ కొత్త పరికరాలు అవ్వచ్చు, కొత్త జాబ్స్ క్రియేషన్ అవ్వచ్చు, అనేది కంప్లీట్లీ ఏఐ మీద అవుతుంది. సో ఆప్షన్స్ ఏంటిది? సో ఏఐ ఫర్ భారత్, బీమ్ ఏఐ, వికాస్ ఏఐ. డైరెక్ట్లీ క్వశ్చన్ ఇదే ఇండియా ఏఐ. మీరు ఎప్పుడైతే న్యూస్ పేపర్స్ అండ్ రెగ్యులర్గా మీరు చూస్తుంటారో ఈ క్వశ్చన్ని ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో స్టూడెంట్స్, సో ఫార్ మనం చూసిన క్వశ్చన్స్లలో నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఈజీ టు మోడరేట్ అంటాను. నేను రేట్ చేసే పరంగా అయితే ఈజీ టు మోడరేట్ అని నేను చెప్తాను. సో ఎవరైనా కూడా ఆల్మోస్ట్ లైక్ 20 క్వశ్చన్స్ గవర్నెన్స్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నుంచి more than 25 క్వశ్చన్స్ అడిగారు. సో ఒక యావరేజ్ స్టూడెంట్ ఈజీగా ఒక 20 క్వశ్చన్స్ అటెండ్ చేయవచ్చు. ఒక బాగా చదివారంటే లైక్ 15 to 20. మంచిగా చదివే స్టూడెంట్ ఒక 22 to 23. క్వశ్చన్స్ ఆర్ నాట్ టఫ్, క్వశ్చన్స్ ఆర్ డెప్త్. సో నేను ఇచ్చే రేటింగ్ నా అనాలిసిస్ ప్రకారం ఏంటిదంటే దిస్ సెక్షన్ గవర్నెన్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈజీ టు మోడరేట్. అంటే మరీ అంత టఫ్ కాదు, మరీ అంత లో కాదు, కాకపోతే అప్డేటెడ్. కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యం. గవర్నెన్స్ చదివేటప్పుడు, ఇంటర్నేషనల్ అఫైర్స్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ని జోడించి చదవాలి అని చెప్పి ఈ ముఖ్య ఉద్దేశం. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు మరీ వేరే టాపిక్స్లో కూడా మళ్ళీ నేను కీస్ రిలీజ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.